వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనికాకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం చర్చించుకోబోతున్నామండి. అందులో చాలా ముఖ్యమైనది ఈ యొక్క మీకు ఏదైతే స్క్రీన్ మీద షో చేస్తుందో ఈసీహెచ్ఎస్ బెనిఫిషియరీ యాప్. ఈ యాప్ గురించి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుందండి. అయితే ఇందులో ఈ మధ్యకాలంలో ఒక ఆప్షన్ యాడ్ చేయడం జరిగింది. అది ఇక్కడ మీరు చూడవచ్చు, ఈసీహెచ్ఎస్ స్పర్శ్ వాలంటీర్ అని చెప్పేసి. అసలు ఈ ఆప్షన్ ఏంటి, ఇది మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి, మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మన ఛానల్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ని తప్పకుండా టచ్ చేయండి. ఎందుకంటే మన ఈ ఛానల్లో ఇలాంటి చాలా వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. పిల్లల సీఏ కానీ పిఎంఎస్ఎస్కి సంబంధించింది కానీ ఇలా చాలా వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తుంటామండి. టచ్లో ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ బెల్ సింబల్ని టచ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఈసీహెచ్ఎస్ స్పర్శ్ వాలంటీర్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది ఎవరైతే ఆర్మీలో 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ వచ్చిన వ్యక్తికి మొదటిగా ఒక పెన్షన్ అనేది చాలా వెల్ఫేర్ విషయం అనుకుంటే, రెండోది చాలా ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే ఒక ఎక్స్ సర్వీస్మెన్కి అది ఈసీహెచ్ఎస్ అందించే సేవలని చెప్పాలండి. అయితే ఈసీహెచ్ఎస్ మన మొత్తం ఫ్యామిలీకి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తుందో మనందరికీ తెలుసు. అయితే అలాంటి మంచి యూజ్ మనకి ఈసీహెచ్ఎస్ ద్వారా ఉన్నప్పుడు మనలో ఎవరైనా ఎక్స్ సర్వీస్మెన్ మనస్ఫూర్తిగా ఒక్క రోజైనా కానీ వాలంటీర్గా ఎవరైనా సేవలు అందించాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఆ అవకాశాన్ని మనకి ఈసీహెచ్ఎస్ మనకి కల్పించడం జరుగుతుంది. అది కూడా ప్రాపర్ ఛానల్లో. మనం ఈసీహెచ్ఎస్కి వెళ్ళి అక్కడ ఏదో ఒకరోజు టోటల్గా మనం అక్కడ రిక్వెస్ట్ చేసి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము ఇందులో ఒక ఫామ్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. ఆ ఫామ్ని మనం ఫిల్అప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం అక్కడ ఇన్ఫామ్ అనేది చేయడం జరుగుతుంది. ఎక్కడైతే మీరు పాలిక్లినిక్ సెలెక్ట్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళేసి ఆ ఓఐసీకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుందండి. ఈసీహెచ్ఎస్ సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఢిల్లీ వారు. అప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఓఐసీ వారికి రిపోర్ట్ చేసినట్లయితే ఏ రోజు మీరు ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు మీరు స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు. అక్కడ ఉన్న పేషెంట్స్కి కానీ ఎక్స్ సర్వీస్మెన్స్కి కానీ వార్ వీడియోస్ కానీ మీకు వీలైనంత సహాయం, అంటే మీకు ఏ పని తెలిస్తే ఆ పనిలోనే సహాయం, మంచి అవకాశాన్ని మనకి ఈసీహెచ్ఎస్ వారు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఎలా అనేది ప్రాసెస్ చూద్దామండి. ఇక మొదటికి ఇక్కడ మీరు చూసినట్లయితే 64 KB కార్డ్ నెంబర్, అలాగే ఇక్కడ ఈ నెంబర్ అనేది ఇక్కడ మనం టైప్ చేయాలండి. నెక్స్ట్ అనేసి క్లిక్ చేయండి. ఇక్కడ ఓన్లీ నెంబర్సే టైప్ చేయాలండి. అంతకుముందు ఒక 2 ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి, అవి టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఈ యొక్క కార్డ్ నెంబర్ టైప్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇది మొత్తం 5 స్టెప్స్ ఉంటుందండి. ఒక్కో స్టెప్ కంప్లీట్ చేయగా ఆఖరిలో మీకు సబ్మిట్ అనే ఆప్షన్ అనేది షో చేస్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇక్కడ చూజ్ ఫైల్, అంటే మీ యొక్క కార్డ్ని ముందుగానే మీ మొబైల్లో ఫోటో తీసుకొని మీరు ఉంచుకోవాలి. అప్పుడు ఈ చూజ్ ఫైల్ అనగానే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జెండర్ మేల్ ఫీమేల్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫాదర్ నేమ్, ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ అండి, అలాగే ఇక్కడ ఫాదర్ నేమ్. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి. ఇక్కడ చూజ్ ఫైల్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఎక్కడైతే ఫోటో తీసుకొని మొబైల్లో ఉంచారో ఈసీహెచ్ఎస్ కార్డ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక మంత్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి, మంత్. ఇక నెక్స్ట్ ఇక్కడ మెయిల్ ఐడి మనం ఈమెయిల్ ఐడి ఏదైతే అది ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అలాగే ఇక్కడ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఆ క్రింద అడ్రస్ ఇవ్వాలండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఇవ్వాలండి. ఇక్కడ పిన్ నెంబర్ ఇవ్వండి, పిన్ నెంబర్. ఇక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ స్టెప్ అంటే సెకండ్ స్టెప్ కంప్లీట్ అయింది. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదండి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ అని షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం థర్డ్ స్టెప్లోకి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ ఐడి, ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడిని మనం ఇక్కడ ఆ యొక్క ఐడిని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఆధార్ అనుకోండి, ప్యాన్ అనండి, మీ ఇష్టం ఏదైనా. చూస్ ఫైల్ అని ఉంది కదండి, ఆ చూస్ ఫైల్ ద్వారా ఆ ప్యాన్ నెంబర్ని మనం ఇక్కడ సెలెక్ట్ ఆ ప్యాన్ మనం ముందుగానే ఫోటో తీసుకొని ఉంచుకోవాలి. ఆ ప్యాన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే అది 10th అయితే 10th SSC అని చెప్పేసి టైప్ చేసేయండి.
+2 అయితే +2 అని చెప్పేసి టైప్ చేయండి. తర్వాత డిగ్రీ ఇలా ఏవున్నా కానీ మీకు తగినవి ఏవుంటే అవి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇందులో మీరు ప్రత్యేకంగా ఏ జాబ్కి అనేది ప్రత్యేకంగా ఏం చేయట్లేదు, ఫామ్ నింపట్లేదు. మీరు స్వచ్ఛందంగా ఏదైనా ఒకరోజు సేవ చేయాలనుకుంటున్నారు ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ దగ్గరికి వెళ్ళి, ఏదైనా కానీ అది మీకు వచ్చింది, మీకు తెలిసింది అదే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది నేను చేయగలనని చెప్పేసి ఆ పనే మీతో చేయించుకోవడం జరుగుతుంది స్వచ్ఛందంగా. అంటే మీకు ₹1 కూడా ఇవ్వడం జరగదండి. ఆ రోజు మొత్తం మీరు ఫ్రీగానే సేవ చేయాలి అక్కడ ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్లో. అలా ఇక్కడ చూసినట్లయితే ఇందులో నాకు తెలిసిన పని నేను సెలెక్ట్ అంటే నేను ప్రస్తుతం ఏం చేస్తున్నాను అనే విషయాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే డీటెయిల్స్ ఆఫ్ వాలంటీర్ సర్వీస్ రెండర్ ఇన్ పాస్ట్ ఇఫ్ ఎనీ. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చేసినట్లయితే దాని గురించి ఇవ్వాలండి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. ఇదేమి కంపల్సరీ ఏం కాదు. ఇక్కడ ఏదైతే రెడ్ స్టార్లో షో చేస్తుందో అది మాత్రమే కంపల్సరీ అండి. ఇక నెక్స్ట్ ఇక్కడ నో అనేసి ఇచ్చేయండి. ఇంతకుముందు చేసామంటే చేయలేదంటే చేయలేదు, చేసామంటే చేసాము అక్కడ ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ మన 4th స్టెప్కి రావడం జరిగిందండి. ఇక్కడ స్కిల్స్, మనకు ఏమైనా ప్రత్యేకమైన స్కిల్స్ ఉన్నాయి, మనము ఆ స్కిల్స్లో వాళ్ళకి సేవలు అందించగలమనే ఉద్దేశం ఉంటే ఆ స్కిల్స్ని, హాబీస్ కానీ ఇక్కడ మీరు టైప్ చేయండి. ఇక వాలంటీర్ సర్వీస్ ఆర్ ఏరియా ఈజ్ ఇన్ నౌ ఇంట్రెస్టెడ్. మీకు ఇంట్రెస్ట్ ఏ సర్వీస్లో మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నా విషయానికి వస్తే డ్రైవర్ ఉంటే డ్రైవర్, అంబులెన్స్ డ్రైవర్కి సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లర్క్ ఉంటే క్లర్క్, పేషెంట్కి హెల్ప్ చేయాలంటే పేషెంట్కి హెల్ప్ చేసే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే రిసెప్షన్లో ఉండాలంటే ఉండొచ్చు. ఎస్కార్ట్, పేషెంట్కి ఎస్కార్ట్గా ఉండాలన్నా, అంబులెన్స్ డ్రైవర్గా ఉండాలన్నా, విజిటింగ్ వార్డులో ఎవరైనా పేషెంట్స్ వచ్చే వాళ్ళు చూసుకోవాలి, విజిట్ చేసే వాళ్ళకన్నా, అలాగే గార్డ్గా ఉండాలన్నా అదర్. ఇంకా వీటిలో ఆప్షన్ లేదంటే మీరు అదర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మెడికల్ స్పెషలిస్ట్, ఆఫీసర్, ఐటీ టెక్నీషియన్, ఈ విధంగా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి. నాకు ఇష్టమైంది, నేను చేయగలిగింది ఐటీ టెక్నీషియన్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే వాలంటీర్ సర్వీస్ అవైలబిలిటీ ఫ్రమ్, మీరు ఏ రోజు నుంచి చేయగలరు, ఎన్ని రోజులు చేయగలరు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. అదే నేను సపోజ్ 27వ తారీఖు మాత్రం సెలెక్ట్ చేయగలనంటే 27 సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా 4th స్టెప్ మనం నింపేసాం. ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇందులో మనకి ఇన్స్ట్రక్షన్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు కదండి, ఆ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు అదే చెప్పడం జరుగుతుంది, మీరు ఫ్రీగా మీరు ఎన్ని రోజులైతే చేయాలనుకుంటున్నారో ఆ సర్వీస్ మీరు వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అయినట్టు ఇక్కడ అగ్రీ చేయాలి. అగ్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అంటే ఆ తర్వాత వారు మీకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఏ రోజైతే వాలంటీర్గా చేయాలనుకున్నారో ఆ రోజు మీరు వెళ్ళేసి ఉదయం వారు ఏ టైంలో అయితే చెప్పారో ఆ టైం నుండి ఈవినింగ్ ఆ టైం వరకు చేయాలండి. మీరు ఏ పని అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పని మాత్రమే చేయించడం జరుగుతుందండి. ఇదండి ఈ యొక్క ఆప్షన్ యొక్క మతలబ్ అనమాట. ఇది ఒక ఎక్స్ సర్వీస్మెన్ వారు మనకి కమెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. సార్ ఇది ఏంటి అసలు, ఇది స్పర్శ్ వాలంటీర్ అంటే ఏంది, ఇది కొత్తగా ఆప్షన్ పెట్టారు, దీని గురించి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలని చెప్పేసి అడగటం వల్ల నేను కూడా ఇప్పుడే ఈ యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి చూసుకున్నప్పుడే నాకు తెలిసింది. అప్పుడు దాని వివరణ కనుక్కునేసి ఆ తర్వాత మీకు అనేది చేయడం జరిగిందండి. ఇదండి వీడియో. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇలాంటి అవకాశం కోసం చూస్తుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంటే ఎక్స్ సర్వీస్మెన్ చాలామంది 60 years అబవ్ అయిన తర్వాత వారికి ఎటువంటి జాబ్స్ కానీ ఇలాంటివి ఉండవు, 2 సర్వీస్ నుంచి రిటైర్ అయి ఉంటారు. అలాంటి టైంలో కొంతమందికి మనసులో ఉండొచ్చు, నేను వాలంటీర్గా సర్వీస్ చేయాలి, మరి ఎలా చేయాలి, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా. అలాంటప్పుడు ఈ యొక్క ఫామ్ నింపేసి మనం సబ్మిట్ చేసినట్లయితే తప్పకుండా మనకు అవకాశం రావడం జరుగుతుందండి. ఇదండి వీడియో. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.